తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కౌన్సెలింగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఈ వీడియో లోపల నేను డీటెయిల్‌గా చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకున్నాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సో, వెన్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ అప్డేట్ మనకి తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి మీరు ఎంబీఏలో జాయిన్ అయిదామనుకున్నా, లేకపోతే ఎంసీఏలో జాయిన్ అయిదామనుకున్నా, సో, ఎంబీఏ కాలేజ్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా ఎంసీఏ కాలేజ్‌కి సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటాం. కాబట్టి స్కిప్ చేయకుండా చూడుర్రి. ఓకేనా. మనకు చాలా డీటెయిల్స్ అయితే ఈ కాలేజ్ లిస్ట్ లోపల ఉండడం అయితే జరుగుతది. సో, ఈ లిస్ట్‌ని మనం చూసుకొని ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్‌లో పెట్టుకుంటే మనకొచ్చిన కాలేజెస్ ఏదైతే కాలేజ్ ఉంటదో ఆ కాలేజ్ వచ్చినందుకు మనం రిగ్రెట్ కాము తర్వాత. ఓకేనా. సో, కాబట్టి వెబ్ ఆప్షన్‌లో ప్రాపర్‌గా పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ కోడ్ ఏంటిది, ఏ కాలేజ్ లోపల ఫీ ఎంత ఉంటది, ఏ కాలేజ్ లోపల ఏమున్నదనేది చూసుకోవాలి మీరు. ఓకేనా. సో, ఇక్కడ మనం ఏందంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. ఓకేనా. అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని జెప్పి. సో, ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ జేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరేం జేయాల్సి ఉంటది గదా! అంటే ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ జేయాల్సి ఉంటది. ఇక్కడ ఉంటది మనకు ఆప్షన్. ఓకేనా. సో, ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అని జెప్పి ఉంటది గదా! మీరు ఫోన్‌లో గూడా చెక్ జేసుకోవచ్చు బ్రో. కానీ కొన్ని సార్లు ఏమైతదంటే ల్యాప్‌టాప్‌లో గూడా రిఫ్రెష్ అయితది. సో, దాని మీద మీరు క్లిక్ జేస్తే ఏమైతదంటే వెబ్‌సైట్ ఇట్లా ఓపెన్ అయితది బ్రో. ఇక్కడ మనకు క్లియర్‌గా ఉంటదన్నట్టు. ఇన్‌స్టిట్యూట్ వైస్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ తెలంగాణ అని జెప్పి. ఇక్కడ మనకు ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్, ఎస్‌డబ్ల్యూ అంటే స్టేట్ వైస్, సీఓ అంటే కో ఎడ్యుకేషన్ అన్నట్టు. ఓకేనా. ఇవే షార్ట్ ఫార్మ్స్. ఆ షార్ట్ ఫార్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం జూసుకుంటే మనకిక్కడ క్లియర్‌గా ఏందంటే కోడ్ ఇచ్చిర్రు బ్రో. ఇయ్యే కోడ్స్ ఉంటాయి మీకు. ఓకేనా. వెబ్ ఆప్షన్‌లో పెట్టుకునేటప్పుడు మనకు కాలేజ్ పేరు మొత్తం రాదు. మనకు జస్ట్ కోడ్ మాత్రమే ఉంటదన్నట్టు. సో, వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్ వీడియో నేను చేస్తా. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఒకవేళ మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటది. ఓకేనా. సో, అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటది. సో, మన ఛానెల్‌లో ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్నోళ్ళు ప్లే స్టోర్ నుండి అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లోకి అటెండ్ గారి. ఆ లైవ్ లోపల మీకేదైనా డౌట్ ఉంటే ఆ డౌట్‌కి క్లారిఫికేషన్ ఇస్తా నేను. ఓకేనా. సో, ఇక్కడ ఏంది కదా అంటే మనకు కాలేజ్ కోడ్ ఉంటది బ్రో. ఈ కోడ్సే మనం వెబ్ ఆప్షన్‌లో పెట్టేటప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. తర్వాత ఇన్‌స్టిట్యూట్ పేరుంటదన్నట్టు. ఇన్‌స్టిట్యూట్ ఎక్కడుందని చెప్పి ఆ ప్లేస్ ఉంటది. తర్వాత మనకు డిస్ట్రిక్ట్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఏ డిస్ట్రిక్ట్ లోపలుంది అని చెప్పి, ఏ రీజియన్ లోపలుంది అని చెప్పి, టైప్ ఏంటిది అది ప్రైవేటా? ప్రైవేట్ లోపల సెల్ఫ్ ఫినాన్సా? ఓకేనా. మైనార్టీయా? ఓకేనా. సో, కో ఎడ్యుకేషనా? అనేది ప్రతీది మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటదన్నట్టు. సింపుల్‌గా మీరేం చేయాలి కదా అంటే ఓకేనా. సో, మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తా. మీరు ఏంది కదా అంటే ఇక్కడ మనము లిస్ట్ ఉన్నది బ్రో. ఓకేనా. సో, ఇక్కడ మనకు మధ్యల స్క్రోల్ చేయాలి. మధ్యలో స్క్రోల్ చేస్తే మనకు ఏందంటే లిస్ట్ అనేది చూపెడతదన్నట్టు. ఓకే. ఇట్లా మీరు స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే మనకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నామో ఆ కాలేజ్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. నేను కేయూ లోపల ఒక కాలేజ్ చూసుకుందాం అనుకుంటున్నా. సో, కేయూ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ వరంగల్ సెల్ఫ్ ఫినాన్స్ అని ఉన్నది. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నా. లేదు అంటే నేను యూనివర్సిటీ కావాలనుకుంటే యూనివర్సిటీ ఓపెన్ చేసుకుంటా. ఇక్కడ మనకేందంటే ప్రతీది ఉంటది. ఇక్కడ యూనివర్సిటీ అని ఉన్నది. ఓకేనా. వరంగల్ అని ఉన్నది. యూనివర్సిటీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కేయూ క్యాంపస్ అని చెప్పి ఉన్నది. సో, ఇప్పుడు నేనేం చేస్తా కదా అంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఉందా? దీని మీదనే క్లిక్ చేస్తా. ఓకేనా. కేయూసీబీ అని ఉన్నది కదా! ఇది కోడ్ అన్నట్టు. దీని మీదనే క్లిక్ చేస్తా. యూనివర్సిటీ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి చూసుకోవచ్చు ఇక్కడ మనం. ఇక్కడ మనం దాని మీద మనం క్లిక్ చేయడంతోటే మనకు యూనివర్సిటీకి కాలేజ్‌కి సంబంధించిన కోడ్ వస్తది. కాలేజ్ లోపల ఎడ్యుకేషన్ టైప్ వస్తది. ఏ రీజియన్ కింద ఉందని వస్తది. యూనివర్సిటీ టైప్ ఏందని వస్తది. ఓకేనా. సో, కాలేజ్ టైప్ ఏందని చెప్పి వస్తది. మైనారిటీ స్టేటస్ ఉందా లేదా అని చెప్పి వస్తది. ఓకేనా. నాట్ అప్లికబుల్ అని ఉన్నది ఇక్కడ. సో, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటది. దాంతో పాటు కాలేజ్ నేమ్ ఏంటి అని చెప్పి ఉంటది. అండ్ కాలేజ్ ఏ ప్లేస్‌లో ఉన్నది. అండ్ హాస్టల్ అవైలబిలిటీ బాయ్స్‌కి, గర్ల్స్‌కి ఉన్నదా అనే ఇన్ఫర్మేషన్ ఉంటది. అండ్ దాని తర్వాత మనకు కాలేజ్ ఏ ఏరియా లోపల లొకేట్ అయి ఉన్నదని చెప్పి ఉంటది.
ఈ కాలేజు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిర్రు అనే ఇన్ఫర్మేషన్ ఉంటది. ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యి ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఉంటదన్నట్టు. సో, ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇందు లోపల ప్రొవైడ్ చేస్తారు. సో, మనం సెపరేట్‌గా ఏ కాలేజ్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌కెళ్ళి ఆ కాలేజ్ చెక్ చేయాలంటే ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్ రైట్ కదా! సో, ఇక్కడేందంటే మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. మనకేందంటే ఇక్కడ కేయూసీవీ ఓకేనా. సో, కేయూసీవీ లోపల మనకేంది కదా అంటే ఇది యూనివర్సిటీ కాలేజు. ఇందులోపల మనకు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఉన్నది. ఇందులోపల 60 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. 35,000 ఫీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. 35,000 ఫీ అయితే ఉంటది. ఓకేనా. సో, ఇది ఒక కాలేజ్ గురించి. అండ్ ఇంకోటేందంటే ఇంకో కాలేజ్ గురించి చూద్దాం మనం. సో, బ్యాకొస్తున్నా నేను. సో, బ్యాకొచ్చిన తర్వాత ఏందంటే మళ్ళా ఫస్ట్‌కెళ్ళి చూపెడతా అన్నట్టు ఇది. దీనిలో మనం మళ్ళా స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇంకో కాలేజ్ చూసుకుందాం అనుకుంటే సింపుల్‌గా ఏందంటే ఇక్కడ బ్లూ కలర్‌లో కోడ్ ఉంది కదా బ్రో! ఈ బ్లూ కలర్ కోడ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. కాలేజ్ కోడ్ మీద క్లిక్ చేయాలి. నువ్వు ఇక్కడ క్లిక్ చేసినా పని చేయదు. ఇక్కడ క్లిక్ చేసినా పని చేయదు. ఇక్కడ క్లిక్ చేసినా పని చేయదు. ఎక్కడ క్లిక్ చేసినా పని చేయదు. నువ్వు దీని మీద క్లిక్ చేస్తే మాత్రమే పని చేస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు నేను ఏం చేస్తా కదా అంటే ఇంకో కాలేజ్ ఓపెన్ చేస్తా. ఓకేనా. సో, సెల్ఫ్ ఫినాన్స్ ఓపెన్ చేస్తా. సేమ్ కాలేజ్ సెల్ఫ్ ఫినాన్స్ లోపల కూడా ఉంది మనకు. ఓకేనా. సో, ఇది ఓపెన్ చేస్తున్నా నేను. సో, ఇక్కడ ఓపెన్ చేస్తే గనుక 40,000 ఫీ ఉంది బ్రో. ఓకేనా. 40,000 ఫీ అయితే ఉందన్నట్టు ఇక్కడ. సో, సేమ్ కాలేజ్. కానీ ఇది సెల్ఫ్ ఫినాన్స్ అన్నట్టు. అది యూనివర్సిటీ. యూనివర్సిటీ లోపల తక్కువ ఫీ ఉన్నది. సెల్ఫ్ ఫినాన్స్ లోపల ఎక్కువ ఫీ అయితే ఉన్నదన్నట్టు. ఇక్కడ కాలేజ్ సంబంధించిన ఫోన్ నంబర్ కూడా ఇచ్చిర్రు. ఓకేనా. సో, కాలేజ్ అడ్రెస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. హాస్టల్ అవైలబిలిటీ కూడా ఇచ్చిర్రు. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇచ్చిర్రు. నంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చిర్రు. ఓకేనా. సో, ఎంబీఏకి సంబంధించి. సో, మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు ఏం చేస్తారు కదా! అనంటే ఈ లిస్ట్ అనేది ఒకసారి చూసుకొని దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇఫ్ మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే సింపుల్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లుంటాయి. ఆ లైవ్‌లోకి అటెండ్ గారి ఆ లైవ్ లోపల నేను మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో, మనకు వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఒక లైవ్ ఉంటది బ్రో. సో, ఆ లైవ్‌కైతే అటెండ్ కావడానికి ట్రై జేయరి. ఎందుకంటే మనం ప్రతిసారి లైవ్ పెట్టుకోవాలంటే పాసిబుల్ కాదు. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన వెంటనే ఒక లైవ్ ఉంటది. ఆ లైవ్‌కి అటెండ్ గారి. సో, వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా గూడా మీకు క్లారిటీ వస్తాయన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన వెంటనే మనమైతే వీడియో చేసుకుందాం. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.